క్రికెట్ ప్రపంచంలో సోదరులు కలిసి ఆడడం కొత్తేమీ కాదు. ఆస్ట్రేలియాకు చెందిన స్టీవా మార్క్వా లేదా హార్దిక్ కృనాల్ పాండ్యా ఇలా ఎందరో ఉన్నారు. కానీ జింబాబ్వే క్రికెట్ చరిత్రను గమనిస్తే మాత్రం ఫ్లవర్ బ్రదర్స్ పేరు వినపడకుండా ఆ చరిత్ర పూర్తి కాదు. ఆంటీ ఫ్లవర్ మరియు గ్రాండ్ ఫ్లవర్లు దశాబ్ద కాలం పాటు ఆ దేశ క్రికెట్కు వెన్నెముకగా పనిచేస్తున్నారు. తాజాగా వీరిద్దరి వన్డే కెరియర్ గణాంకాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్రాండ్ ఫ్లవర్ తన కెరియర్లో 221 వన్డే మ్యాచ్లు ఆడి 6,571 పరుగులు సాధించాడు. ఇందులో 142 అతని అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్. గ్రాండ్ ఓపెనర్ గా జట్టుకు అద్భుతమైన ఆరంభాలను ఇచ్చేవాడు. ముఖ్యంగా అతని టెక్నిక్ మరియు ఓపిక జింబాబ్వేకు ఎన్నో విజయాలను అందించింది. 6 సెంచరీలు మరియు 40 హాఫ్ సెంచరీలు అతని స్థిరత్వానికి నిదర్శనం. జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ గా ఆంటీ ఫ్లవర్ పాత్ర వెలకట్టలేనిదే. అతను 213 మ్యాచ్ల్లో గ్రాండ్ కంటే కొంచెం ఎక్కువగా 6,786 పరుగులు చేశాడు. ఇందులో 145 పరుగులు అతని అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్. ఆంటీ ఫ్లవర్ తన సోదరుడి కంటే మెరుగైన బ్యాటింగ్ సగటు మరియు స్ట్రైక్ రేట్ ను కలిగి ఉన్నాడు. ముఖ్యంగా 55 అర్ధ సెంచరీలు, 4 సెంచరీలు సాధించడం అంటే మిడిల్ ఆర్డర్స్ లో అతను ఎంతటి కీలక ఆటగాడో అర్థం చేసుకోవచ్చు. సిక్సర్లను ఆడడంలో ఆంటీ అప్పట్లో ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందాడు. జింబాబ్వే క్రికెట్ స్వర్ణయుగంలో ఈ ఇద్దరు సోదరులు లేని టీంను ఊహించడం కష్టం. వీరిద్దరూ కలిసి క్రీజులో ఉన్నప్పుడు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించేవి. కేవలం బ్యాటింగ్ లోనే కాకుండా గ్రాండ్ తన స్పిన్ బౌలింగ్ తోనూ ఆంటీ వికెట్ కీపింగ్ తోనూ జట్టును అదనపు బలాన్ని ఇచ్చేవారు. గ్రాండ్ ఫ్లవర్ ఎక్కువ సెంచరీలు సాధించగా ఆంటీ ఫ్లవర్ పరుగుల వేటలో స్ట్రైక్ రేట్ పరంగా ముందంజలో ఉన్నాడు. గ్రాండ్ ఒక పక్కా క్లాసిక్ బ్యాటర్ అయితే ఆంటీ ఇన్నింగ్స్ ను వేగంగా నడిపించడంలో దిట్ట. ఈ ఫ్లవర్ బ్రదర్స్ గణాంకాలు చూస్తుంటే నేటి తరం క్రికెటర్లకు ఒక పాఠంలా అనిపిస్తాయి. పరిమిత వనరులు ఉన్న జట్టులో ఉండి కూడా ప్రపంచ స్థాయి బౌలర్లను ఎదుర్కొని వారు సాధించిన ఈ మైలురాళ్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి.